వచ్చింది. పోయినసారి కొద్దిలో ఓడిపోయినటువంటి లక్ష్మారెడ్డి గారిని ఈసారి ఖచ్చితంగా గెలిపేయండి అన్న. మీరు ఏం చేశారు? ఈసారి బీజేపీ ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ అమ్మ కూర్చుంటున్నదని చెప్తున్నాం. ఇది 100% నిజం. ఈ 33వ వార్డు నుంచి ఈ కౌన్సిలర్ ఉండాలనా వద్దా అనేది నిర్ణయం మీరు తీసుకోండి. నేను నిజాయితీకి ఓటేయమంటున్నా, లంగలకు దొంగలకు ఓటేయకు, నిజాయితీకి ఏమంటున్నా అన్న. ఇది యుద్ధం, ఇది కబ్జాదారులకు కాపాడేటోడికి యుద్ధం, ఇది సెటిల్మెంట్ చేయడానికి మిమ్మల్ని సేవ్ చేయడానికి యుద్ధం అమ్మ. ఇది లంచగొండికి అవినీతి పరులకు అట్లాగే మంచోడికి యుద్ధం, అవినీతి పరులు నిజాయితీ పరులకు యుద్ధం. ఇది మీరు ఆలోచించుకోవాలా. డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం కరెక్టా, క్వాలిటీ ఉన్న పని చేయించుకోవడం కరెక్టా, లేకపోతే ఇంటికి వచ్చి పని చేయడం కరెక్టా, ఏది అనేది నేను మీకు విఘ్నులు మీకు తెలిసిన వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్న. ఏదో హంగామా చేసే కన్నా నిజాయితీ ఉండాలని కోరుకున్నాం అన్న. షాదీ ముబారక్ వాళ్ళని అడగండి, CMRF వాళ్ళని అడగండి, నెలకు 500 చెక్కులు ఇస్తారు.